జానపదాలకు సాంప్రదాయాలకు హైందవ సంస్కృతికి పుట్టినిల్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా. గ్రామ దేవతలను అత్యంత విశేషంగా ఆదరించి విభిన్న విధానంలో పూజించే ఆచారం కలిగిన ప్రాంతం కూడా ద్రావిడమే. కొత్తవారు తిరుపతి జాతరకు వస్తే విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తులు తిట్ల దండకంతో పచ్చి బూతులు తిడుతూ గంగమ్మను సైతం బూతులతో ప్రసన్నం చేసుకునే పండుగే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర. రాష్ట్రంలో ఎన్నో గంగమ్మ జాతరలు చూసి ఉంటాం, కానీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర లాంటి వైవిధ్యమైన జాతరను మరెక్కడా చూడలేదు. దక్షిణాది నుంచి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనే పండుగకు ప్రత్యేక ఆచారమే ఉంది. 100 ఏళ్ల పూర్వం నుంచి వస్తున్న ఆచారమా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. కొన్ని శతాబ్దాల నుంచి ఈ జాతర వైభవంగా జరుగుతుందని పురాణాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. అలా అన్నీ ఒక రోజులో ఈ జాతర ముగిసేది కాదు. వారం రోజుల పాటు సాగే ఈ జాతర తిరుపతి వాసులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో వేషధారణలో భక్తులు ఆలయానికి రావటం విశేషం. ఆచార వ్యవహారాలకు సాంప్రదాయాల సమ్మేళనమే మన భారతదేశాన్ని ఎందరో రాజులు పరిపాలన సాగించేవారు. బ్రిటిష్ పరిపాలనకు పూర్వం రాజుల వద్ద సామంతులు, పాళెగాళ్ళు రాజ్యాలలో తమ ఆధిపత్యంగా వ్యవహరించి ప్రజలను పాలించేవారు. రాయలసీమ ప్రాంతంలో పాళెగాళ్ల పాలన ఎక్కువగా ఉండేది. అప్పటి పరిస్థితుల్లో తిరుపతిని ఓ పాళెగాడు పరిపాలన సాగించేవాడు. రాజ్యం తన కాళ్ల వద్ద ఉందన్న అహంతో ఆ పాళెగాడు ప్రజలను చిత్రహింసలకు గురిచేసి అధికార పెత్తనాన్ని చూపేవాడు. తన మాటే శాసనంగా ఉండాలనుకునేవాడు. ఎదురు తిరిగితే పాతాళానికి ప్రజలను తొక్కేవాడు. ఇక కామంతో కళ్ళు మూసుకుపోయిన పాళెగాడికి అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు తన వశం చేసుకునేవాడు. ఒప్పుకోకపోతే అందమైన యువతులను చెరపట్టేవాళ్ళు. ఎవరైనా పెళ్లి చేసుకున్నారంటే ఆ నవవధువును ముందుగా పాళెగాడి దగ్గరికి పంపాల్సిందే. వాడు అనుభవించాకే పెళ్లి చేసుకున్న వరుడు అనుభవించాలనే ఆంక్షలు విధించాడు. అరాచక శక్తి రాజ్యం ఏలుతున్న సమయంలోని స్త్రీ జాతిని రక్షించేందుకు జగత్ జనని తిరుపతి సమీప ప్రాంతంలోని అవిలాల గ్రామంలో జన్మించింది గంగమ్మ తల్లి. కైకెల కులస్తుల కుటుంబంలో గంగమ్మ ఆవిర్భవించింది. ఇక యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై యథావిధిగా పాళెగాడి కన్ను పడి ఆమెను బలవంతం చేయబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొదించేందుకు అవతరించిన పరాశక్తి గంగమ్మ అని తెలుసుకున్న పాళెగాడు పరుగులు పెట్టాడు. అలాగే దాక్కున్నాడు కూడా. అలా దాక్కున్న పాళెగాడిని బయటకు రప్పించేందుకు గంగమ్మ తల్లి వేరువేరు వేషాలను ధరించిందట. అలా గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు పాళెగాడి కోసం వెతికింది. అయినా పాళెగాడు దొరక్కపోవడంతో 4వ రోజు గంగమ్మ దొరవేషం వేయటంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాళెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించింది. ఈ దుష్ట శిక్షలను
తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర వైభవంగా జరుపుకోవడం నేటికి సాగుతోంది. అందుకే ప్రతి ఏటా జరుపుకునే ఈ గంగమ్మ జాతరను ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. పురుషులు మహిళలు వింత వింత వేషాలతో ఈ జాతరకు హాజరవుతారు. గంగమ్మ పాలేగాడిని పట్టుకునేందుకు ఏ వేషాలు అయితే వేసిందో అలాంటి వేషాలనే భక్తులు వేసుకుంటున్నారు. ముక్కున జానపదాలకు సాంప్రదాయాలకు హైందవ సంస్కృతికి పుట్టినిల్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా. గ్రామ దేవతలను అత్యంత విశేషంగా ఆదరించి విభిన్న విధానంలో పూజించే ఆచారం కలిగిన ప్రాంతం కూడా ద్రావిడమే. కొత్తవారు తిరుపతి జాతరకు వస్తే విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తులు తిట్ల దండకంతో పచ్చిబూతులు తిడుతూ గంగమ్మను సైతం బూతులతో ప్రసన్నం చేసుకునే పండుగే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర. రైట్, ఇక ఈ జాతరకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ముని లైవ్ ద్వారా అందిస్తారు. ముని, చెప్పండి, ఈ గంగమ్మ జాతర యొక్క విశిష్టత ఏమిటి? దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఇవ్వండి. శ్రద్ధలతో చేస్తున్నారు. అయితే ఈ 5 రోజుల పాటు కూడా, ఈ 7 రోజుల పాటు కూడా అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిదనేసి భక్తులకు విశ్వాసం ఉంది. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషధారణతో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పండుగ కాబట్టి ఇది గంగమ్మకు సంబంధించి కమిటీని కూడా, ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని కూడా నియమించింది. అయితే ఈ కమిటీలో 2 ఎమ్మెల్యేలు, 2 పాలక మండలి సభ్యులు, మాజీ బోర్డు చైర్మన్లు, అమ్మవారి గుడి బోర్డు చైర్మన్లు అంతా ఉన్నారు. అయితే ఈసారి అయితే గత ప్రభుత్వం వాళ్ళు కంటే కూడా ఈసారి ఈ జాతరను వైభవంగా చేయాలని కూడా ఈసారి కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు కూడా ఈసారి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అయితే భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను అయితే కూడా చేశారు. ఈ భక్తులు ఎవరైతే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా మంచి దర్శనం ఏర్పాటు చేసి, అదే విధంగా ఇప్పుడు ఏదైతే భారత్ పాక్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా భద్రతా సిబ్బంది కావచ్చు, పోలీసు వారు తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనాన్ని అయితే బాగా చేపిస్తున్నారు. ముని, ఈ జాతరకి సంబంధించి ఆలయ అధికారులు కానీ లేకపోతే పెద్దలు కానీ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఆలయ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వం గారు నిత్యం ఏదైతే ఉన్నాయో ఎండ తగలకుండా చామినాలంతా వేశారు. అయితే అదే విధంగా రోడ్డు పైన కూడా వైట్ పెయింట్ని, కాళ్ళు కాలకుండా వైట్ పెయింట్ను వేయడము, అదేవిధంగా మంచినీటి సరఫరా, మజ్జిగ సరఫరాను నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూగా శ్రీవారి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యం ఈ నీటి సరఫరా కానీ మజ్జిగ సరఫరా కానీ ఇస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ బోర్డు సభ్యులైతే ఏమి
ప్రభుత్వం వారైతే అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ ఎండ తీవ్రతకు సంబంధించి ఏదైతే చర్యలు తీసుకోవాలో వాటర్ బాటిల్ క్యారీ చేయడం కానీ, లేదంటే గొడుగు వంటిది, లేదంటే ఇలాంటి చిన్నపిల్లలు ఎక్కువ చూస్తుంటారు. అంటే 1 year బిలో ఉండే పిల్లల్ని అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చి చేస్తుంటారు. అయితే ఎండ తీవ్రత వల్ల వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా ఆలయ సిబ్బంది కావచ్చు, భద్రతా సిబ్బంది కావచ్చు తెలుపుతున్నారు. ముని, ఈ జాతర ఎన్ని రోజుల వరకు జరుగుతుందంటారు? 7 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. అయితే ఈ రోజు 6వ రోజు. అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున రోజుకు ఒక వేషంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే రేపు ఏదైతే ఉందో 7వ రోజు అమ్మవారిది రాత్రికి అమ్మవారి జాతర ముగుస్తుంది. అదే విధంగా విశ్వరూప దర్శనం అనేది కూడా అమ్మవారిది ఏర్పాటు అవుతుంది. మంగళవారం రోజు అమ్మవారి విశ్వరూప దర్శనంలో చెంప నరకడం అనేది ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంతో ఈ జాతర అనేది ముగుస్తుంది. పెద్ద ఎత్తున ఈ చెంప నరకడం అనే కార్యక్రమానికి తిరుపతి నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులతో పాటు అందరూ చుట్టుపక్కల ఉన్న గ్రామం కూడా వచ్చి పాల్గొంటారు. ముని, ప్రతి ఏటా జరుగుతుందా జాతర? అవునండి, ప్రతి సంవత్సరం ఇది 7 రోజుల పాటు జాతరను అయితే నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం లాస్ట్ ప్రభుత్వంలో ఈ అమ్మవారి జాతరని రాష్ట్ర పండుగగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పండుగ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకొని అమ్మవారికి జాతరకు కావాల్సిన ఏర్పాట్లు కావచ్చు, భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కావచ్చు, దీనికి సంబంధించి టీటీడీ తరఫున కూడా అందించాల్సిన సౌకర్యాలు కావచ్చు, ఇంకా దీనికి సపరేట్గా ఏదైతే నిధులు ఉంటాయో నిధులను కూడా కేటాయించి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, టీటీడీ కలిసి వారి ఆలయ అభివృద్ధి చేసి భక్తులకు ఎటువంటి సమస్యలు కావచ్చు, ప్రసాదాల వితరణలో కావచ్చు, ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కూడా ప్రతి ఒక్కటి అందిస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ముని.